మార్కెట్ని విన్ చేయాలంటే ప్రైస్ మొమెంటం ఒక్కటే కాదు, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ సబ్జెక్ట్. బికాజ్ ఇక్కడ సబ్జెక్ట్తో గెయిన్ చేస్తేనే మార్కెట్లో ఏ వారియర్ అయినా సరే సర్వైవ్ అవ్వగలరు. ఈరోజు మార్కెట్లో నేను సబ్జెక్ట్ని ఫాలో అయ్యి ఏ విధంగా ట్రేడ్ చేశానో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ 9:15కే మార్కెట్ గ్యాప్ అప్. ఈ గ్యాప్ అనేది మార్కెట్లో ఒక ట్రాప్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మొమెంటం స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగిన క్యాండిల్స్లో మాత్రం సిఈ సైడ్ ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఆ కన్ఫర్మేషన్ నాకు వాల్యూమ్స్లో అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్స్లో అండ్ అలాగే మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్అవుట్ లెవెల్ సపోర్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్తో క్లియర్గా అర్థమైంది. సో అందుకనే పొజిషన్ హోల్డింగ్ ట్రేడ్ చేసి క్లియర్గా మార్కెట్ టార్గెట్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ చేశా. ఇక్కడ మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఫేర్ వాల్యూ గ్యాప్ థియరీ మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే ఇదే రిజెక్టింగ్ పాయింట్ మార్కెట్కి. సో ఇక్కడే మార్కెట్లో సెల్లర్స్ అండ్ బయ్యర్స్ ఫార్మేషన్ జరిగేది. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటో తెలుసా? ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే మార్కెట్ వన్ డైరెక్షన్లో ఉన్నప్పుడు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడైతే ఫార్మేషన్ స్ట్రాంగ్గా చేసుకుంటారో అక్కడే మార్కెట్లో ప్రైస్ మొమెంటం అనేది రీగెయిన్ అవ్వడానికి లిక్విడిటీ ఫార్మేషన్ చేసుకొని స్ట్రాంగ్ క్యాండిల్స్తో మొమెంటం అవుతుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్తో పాటు ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ కూడా రిలేటెడ్ అయి ఉంటుంది. ఈ రెండు టాపిక్స్ రేపు నేను ప్రీమియం గ్రూప్లో క్లాస్ తీసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో క్లాస్ అని కామెంట్ చేయి. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిఎం చేస్తా.